వెల్కమ్ టు బిఎన్డి స్మార్ట్ సొల్యూషన్స్. ఈరోజు మనం ఫ్రాక్షన్స్ టాపిక్లో ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చూద్దాం. ఇన్ ప్రీవియస్ వీడియోలో మనం లోయెస్ట్ టర్మ్స్ సింప్లెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చూసాం. ఈరోజు మనము ఎడిషన్స్లో టాపిక్లోకి వెళ్తున్నాం. సో ఈ ఈ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఎడిషన్స్లో వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం టిపికల్గా ఉంటుంది, బట్ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు చూస్తే 4/9 ప్లస్ 5/6. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, ఎడిషన్ విత్ డిఫరెంట్ డినామినేటర్స్. డిఫరెంట్ డినామినేటర్ అయినా మనం ఏం చేయాలి, సేమ్ డినామినేటర్కి తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి? ఎల్సిఎం చేయాలి, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే ఏంటి, వీ హ్యావ్ టు టేక్ అవుట్ ద లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇన్ దిస్. అది మల్టిప్లై చేస్తే మనకి కామన్ ఫ్యాక్టర్ ఒకటి వస్తుంది అనమాట. చూద్దాం. 2 ఎన్ని టైమ్స్ పోతుంది కాబట్టి 9, 2, 3 హియర్ అగైన్ 3 3s 3 1s. ఓకే, 2 3s 6 కదా, 6 + 3 6 3s హౌ మచ్ 18. సో ఈ రెండు డినామినేటర్స్కి కామన్ ఫ్యాక్టర్ 9 6 కాదు, ఏంటిది కామన్గా ఉండే డినామినేటర్ ఏంటి, ఇక్కడ 18 ఉంటుంది. మరి 9 ఉంది, ఇక్కడ 18 ఉంది. ఈ రెండింటికి రిలేషన్ మరి ఏంటి, 9 హౌ మెనీ టైమ్స్ 18 రావడానికి 2 టైమ్స్ కదా. ఆ 2 ఇంటూ మనం 4 ఎప్పుడైతే డినామినేటర్ని మార్చామో కన్ఫామ్గా న్యూమరేటర్ని కూడా మార్చాలి. ఎలా మార్చాలంటే 9 హౌ మెనీ టైమ్స్ 18లో వస్తుంది, 2 టైమ్స్. ఆ 2ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలన్నమాట. అప్పుడు మనకి ఎడిషన్ వేసుకొని ఇక్కడ 6 కూడా ఎన్ని టైమ్స్ పోతుందో చెక్ చేయాలి. 3 టైమ్స్ కాబట్టి 3 వేసేసి 5 ఇంటూ న్యూమరేటర్ అంతా ఇక్కడ 5. వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. సో నాట్ ఎ ప్రాబ్లం. నేనేం చేస్తానంటే జస్ట్ మీకు అది న్యూమరేటర్ని మనం డినామినేటర్ని కన్ఫామ్గా విత్ స్టెప్స్తో నీకు చెప్తున్నాను, అవి ఫాలో అవ్వండి. మీరు ఫాలో అవుతే ఈజీగా ఉంటుంది. సో మల్టిప్లై చేస్తే ఎంత, ఫస్ట్ మల్టిప్లికేషనే చేయాలి. 8 + 15/18. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్? 23/18. Cancellation cannot be possible. That is why you have written like that. So ఇక్కడ కూడా అంతే, 5/12 ప్లస్ 9/16. 12కి 16కి ఎల్సిఎం చేయండి. 2 6 times 8 times here, 2 3 times and 4 times here. So okay, we can leave it there, ఎందుకంటే 2 times పోతుంది, బట్ there is no need to write. ఓకే, 2 2s 4 here. ఇక్కడ ఏమవుతుంది మల్టిప్లికేషన్, 2 2s are 4, 4 3s are 12, 12 4s 48. ఎంత ఇక్కడ ఎల్సిఎం అనకూడదు, డినామినేటర్ రెండింటికి కామన్గా ఏది ఉంటుంది, కన్ఫామ్గా 48 ఉంటుంది. ఓకే, మీకు కొద్దిగా ఈజీగా కావాలంటే 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 రాస్తున్నాను ఇక్కడ, చూసుకోండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 48 అనమాట ఎల్సిఎం. ఓకే, ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేయాలి, 12 హౌ మెనీ టైమ్స్ ఇన్ 48 ఎలా వస్తుంది, 4 టైమ్స్ కదా, 4 ఇంటూ 5. ఓకే, ప్లస్ ఇక్కడ కూడా 16 ఎన్ని టైమ్స్ వస్తుంది, 3 టైమ్స్ కదా, 16 నీట్గా రాస్తున్నాను ఇక్కడ. ఎస్, 3 ఇంటూ 9. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఏమొస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తే 20 ప్లస్ 27/48 కదా. వాట్ ఈస్ ద ఆన్సర్, ఏం రాయొచ్చు, 47/48. ఓకే, అలానే ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, చూద్దాం. ఓకే, ట్రై దిస్ వన్ ఆన్ యువర్ ఓన్. సో ఇప్పుడు కనుక చూస్తే ఇప్పుడు ఏమన్నాడు, ఇక్కడ 3 ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. 3 ఫ్రాక్షన్స్ ఇచ్చినా మనకి సేమ్ ప్రొసీజరే మనం యూజ్ చేస్తాం. ఎన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చినా సేమ్ ప్రొసీజర్ యూజ్ చేస్తాం, విచ్ విల్ బి వెరీ బెటర్. ఇంకోటి ఏంటంటున్నానంటే, ఇప్పుడు మీరు ఈ ఎల్సిఎం చేస్తున్నారు కదా, ఎల్సిఎం అండ్ ఎప్పుడైతే మనం ఇంకో స్టెప్ వేస్తామో మల్టిప్లికేషన్ ఆఫ్ న్యూమరేటర్ని చేంజ్ చేసేటప్పుడు, అది కూడా మీరు ఏం చేయొచ్చు అంటే మీ ఓన్గా చేసుకోవచ్చు, అంటే మైండ్లో చేసేయచ్చు. చాలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత జస్ట్ నేను ఇచ్చిన క్వశ్చన్ కూడా ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. సో ఇక్కడ ఎల్సిఎం చూస్తున్నారు కదా, నేను చేస్తున్నాను. ఇక్కడ 3 టైమ్స్, ఇక్కడ 2 టైమ్స్. ఓకే, సో మనకి ఎంత వస్తుంది ఆన్సర్, 2 5s 10 అండ్ హియర్ 6 రైట్, 3 2s 2 10 6 60. 60 ఈజ్ ద ఎల్సిఎం. ఓకే, అందుకని నేను 3 ఫ్రాక్షన్స్కి 60 ఎల్సిఎం వేస్తున్నాను. 10 హౌ మెనీ టైమ్స్, 60 6 టైమ్స్ కదా, 6 ఇంటూ 3. ఇది మీరు ఇన్ మైండ్లో మనం ఆల్రెడీ మల్టిప్లికేషన్ చేసి డైరెక్ట్గా 18 వేయచ్చు ఇక్కడ, 6 3s. ఓకే, ప్రాక్టీస్ చేస్తే. ఓకే, 4 ఇంటూ 8 ప్లస్
3 into 7. ఓకే, 20 3 టైమ్స్ కాబట్టి 3 వేసాను ఇక్కడ. నా 7 ఏమో ఆటోమేటిక్గా న్యూమరేటర్ది ఇక్కడ రాసేసాను. ఓకే, 6 3 is 18 ప్లస్ 32 ప్లస్ అండ్ 21 60. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 10 ప్లస్ 30 40, 40 ప్లస్ 20 60, 60 ప్లస్ 10 70, 71/60 ఆన్సర్. ఓకే, సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి చూద్దాం. అది కూడా 3. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 4 ఇచ్చాడు. 4 ఇచ్చిన పెద్ద మనము సేమ్ ప్రొసీజరే మనం యూజ్ చేయాలి. ఓకే, సో ఎల్సిఎం చేయండి. 6కి 9కి 18కి 27కి. మీరు అసలు 6 9 తీసుకుని అవసరం, ఎందుకంటే 6 3 18 ఉందంటే 6ని చేయనక్కర్లేదు, ఎందుకంటే 18 అనేది 6 టేబుల్లో వస్తుంది. ఇంకోటి 27 9 కూడా చేయనక్కర్లేదు, ఎందుకు? 9 అనేది ఆల్రెడీ 27లో కవర్ అయిపోతుంది కాబట్టి. సో చూద్దాం. 3 9 అలానే ఉంటుంది, ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 27 అలానే ఉంటుంది. నేను 3 టేబుల్ తీసుకుంటాను ఇప్పుడు. 3 1 time here, ఇక్కడే వస్తుంది 3 and 3 here, again 3 9s. ఓకే, again 3 1 1 1 3. చూసారా? 2 3s are how much? 6 6 3s are 18 18 3s are 54. చాలా చాలా ఇంపార్టెంట్. మల్టిప్లికేషన్స్ రావాలి. మల్టిప్లికేషన్స్ని మీరు తరోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది ఈ ఫ్రాక్షన్స్ అనేవి. సో 6 how many times in 54? 6 9 times కదా, 9 into 5 ప్లస్ ఈ 9 కూడా 6 times కదా, 6 into 8 ప్లస్ 18 into how many times? 3 times కదా, 3 into 11 ప్లస్ 27 2 times కదా, 2 into 13. ఓకే, అలాగా ఇప్పుడు ఏమొస్తుంది? న్యూమరేటర్ 45 ప్లస్ 48 ప్లస్ 33 ప్లస్ 26. ఎస్, కరెక్ట్. సో న్యూమరేటర్ is 54. What is the answer? We can write 40 plus 40 80, 80 plus 30 110, 110 plus 20 130, 130 plus 13, 130 plus 13 ఎంత? 143 కదా. ఎస్, 143 plus 3 146, 146 plus 6 ఎంత? 152 కదా. ఎస్, సో ప్లీజ్ డూ ఎడిషన్స్. నేను ఎడిషన్స్ ఎలా చేస్తున్నానో చూడండి. సో మీకు కొద్దిగా ఫాస్ట్గా చేయడానికి చిన్న చిన్న ట్రిక్స్ అనమాట, మధ్య మధ్యలో విషయస్. సో ఇక్కడ నేను 7 times, ఇక్కడ 6 times. ఓకే, ఇక్కడ ఎన్ని టైమ్స్? ఇక్కడ 2 times అండ్ 7 times. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి 76/27. యా, కరెక్ట్ ఆన్సర్. సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ క్వశ్చన్ 3 ఇచ్చాడు ఇంకా ఈజీగా. ఇక్కడ కూడా అంతే. చాలా చాలా ఈజీగా ఇచ్చినట్టున్నాడు ఈ క్వశ్చన్. చేయండి. ఇది క్వశ్చన్ నేను చెప్తాను మీకు కావాలంటే. ఈ క్వశ్చన్ ఇది చాలా ఈజీగా ఇచ్చాడు. 11/2 ప్లస్ 22/3 ప్లస్ 33/4 ప్లస్ 44/5. ఎల్సిఎం చూద్దాం. 2, 3, 4, 5. ఈ డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయని మీరు డైరెక్ట్గా రాసేయద్దు, కన్ఫామ్గా మనం చేయాల్సిందే. సో ఇప్పుడు చేయని అవసరం, ఎందుకు? ఏ టైంలో పోదు. ఓకే, 2 3s are లెట్స్ సే ఐ విల్ డూ 1 thing. 2 5s are 10 కదా, 10 into 6 60. ఇది రాద్దాం నేను, ఎందుకంటే ఈజీగా ఉంది. 60 వచ్చేస్తుంది మనకి ఈజీగా. 60 అంతేనా? కరెక్టేనా? 2 5s are 10, 10 6s are 60. ఎస్, కరెక్ట్. 2 how many times 60? 30 కదా, 30 into 11 ప్లస్ 3 కదా, 22. 3 how many times? 2 20. 20 into 22 plus 4 into 4 1s 4, 4 5s 20, 15 times. 15 into 33 plus 5 how many times? 5 1s 5, 5 2s 10, 12 times into 44 kada. Yes, no, don't worry. 330 plus 440 plus 45 450 15 3s are
45 495 కదా. చూడండి నేను ఎలా చేస్తాను కొంచెం ఫాస్ట్గా. 12 4 జా 48 480 12 4 జా 48 480 48 8 and 8 plus 4 528. సో 528 కొంచెం పెద్దది ఇది. సో నాట్ ఏ ప్రాబ్లం, మనం చేసేయచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. మనకి ప్రొసీజర్ వస్తే కన్ఫామ్గా ఏదైనా ఏ క్వశ్చన్ అయినా వెరీ ఈజీ మనకి. సో ఇప్పుడు యాడ్ చేయాలి కదా. నేను ఎలా యాడ్ చేస్తున్నానో ఒకసారి చెక్ చేయండి. ఇది 300s ప్లేస్ కదా. ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ మీరు కనుక చూసే ఉంటాయి. ఇది 300 అనుకోండి, 400 300 + 400 700 700 + 400 ఈజ్ 1100 1100 + 500 ఈజ్ 1100 + 500 1600 600 and 1000 1600 ఉంది వచ్చింది ఏది 100th ప్లేస్లో. ఓకే. 30 + 40 హౌ మచ్ 70 70 + 90 160 160 + 20 180 100 10th ప్లేస్లో 180 వచ్చి ఇంకా అవ్వలేదు, సారీ. 0 + 0 0 0 + 5 5 5 + 8 13 కదా. 3 here 9 here 7 1. What is the answer? 1793. So likewise you need to do the question. Likewise you need to do all these questions. Okay, don't worry, వెరీ ఈజీగానే ఉంటుంది. ఒకసారి చెక్ చేసి నీట్గా చేయండి, సరిపోతుంది. సో ఇక్కడ మనం ఇంట్రడక్షన్ ఆఫ్ ఇది చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. ఓకేనా. సో 9/11/5/11 ఇక్కడ డినామినేటర్ సేమ్గా ఉన్నాయి కదా, అలానే మనం ఏదైతే ఎడిషన్స్లో చెప్పుకున్నామో అలానే చేసేస్తే మనకి ఈజీగా ఉంటుంది. సో డినామినేటర్స్ అలానే, న్యూమరేటర్స్ అలానే రాసేయాలి. ఓకే. సో 9 - 4 5 4 కదా, ఇలా 4/11. ఓకే. అలాగా 85/7 - 6/7. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఏమొస్తుంది, డినామినేటర్ రెండింటికి 7. 85 - 6 అంటే 79/7. ఓకే, ఈ రెండు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ఉంటుంది. సో ఐ వాంట్ టు క్లోజ్ దిస్ వీడియో హియర్. నేను ఇక్కడ వీడియో క్లోజ్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్లో మనం సబ్ట్రాక్షన్స్ కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనకి ఇంటీజర్స్ కూడా లిటిల్ బిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు కొద్దిగా ఫాలో అవుతే నేను చెప్పింది ఈజీగా ఉంటుంది చాలా. ఒకసారి ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఫ్రెండ్ చేసింది. ఒకవేళ ఏదైనా మీకు ఈ చెప్పాలి అనిపిస్తే దాన్ని కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ రూపంలో తెలపండి. నేను కన్ఫామ్గా చెక్ చేసి మీకు ఏది కావాలో మళ్ళీ నేను అది అప్లోడ్ చేస్తాను. ఈ ప్రీవియస్ వీడియోలో నేను కామెంట్స్ చూస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అప్లోడ్ చేయమని చెప్పారు. నేను కన్ఫామ్గా ప్రాఫిట్ అండ్ లాస్ అప్లోడ్ చేస్తాను. కొంచెం ఈ బేసిక్స్ కంప్లీట్ అయిపోయింది కానీ తర్వాత నేను ప్రాఫిట్ అండ్ లాస్ స్టార్ట్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫ్రాక్షన్స్లో కూడా మనకి క్వశ్చన్స్ టైప్ ఆఫ్ ఇది ఉన్నాయి. సో అవి కూడా నేను తీసుకొచ్చి అవి కంప్లీట్ చేసి నేను వెంటనే అప్లోడ్ చేస్తాను. ఎంత తొందరగా అయితే అంత వీలైతే అంత తొందరగా అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ సపోర్టింగ్ సో అండ్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నా కానీ ప్లీజ్ మన సబ్స్క్రైబర్స్ కొంచెం తక్కువ ఉన్నారు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్, మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.